పొన్ని నదిలో మునిగిపోయిన అరుణ్మొళి ఎలా బయటపడ్డారు? మందాకిని బయట పడేసిందా లేదా? అసలు ఆదిత్య కరికాలుడు నందిని మీద రివెంజ్ ఎలా తీర్చుకోబోతున్నాడు? అండ్ వల్లవరాయ వంద్యదేవుడు అరుణ్మొళి ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయిన తర్వాత జరిగే యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ వానతి మనసులోని కోరిక నెరవేరిందా లేదా? పూంగులల్లి ఏం చేసింది? సో ఇవన్నీ కూడా మనం 28న థియేటర్స్లో PS2 చూసి తెలుసుకోబోతున్నాం అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ PS1 చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి మనసులో ఉంటాయి. సో వాటన్నిటికీ ఆన్సర్స్ 28న మన ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఇవాళ మాత్రం దీని గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలని మాట్లాడడానికి చూసారు కదా, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట నాతో పాటు. ఒక్క సెకండ్ తీసుకుంటున్నాను. చెప్పండి. మే అందరికీ ఇంట్లో కాదు, మేమందరికీ అన్ని పేర్లు ఇంకా రాలేదు. నేను అంతా ఖచ్చితంగా అలాంటి అవునా? థ్యాంక్ యూ. సత్యంగా ఏ డౌట్ అయినా కల్కీస్ గ్రాండ్ డాటర్. yes ask me anything. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గో ఆన్. బట్ PS1 చూసిన తర్వాత నాకు తెలుసు మీ దాకా కూడా వచ్చే ఉంటుంది, చాలా మందికి క్యారెక్టర్ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించి ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అని చెప్పేసి కదా. యాక్చువల్లీ మీ పేరు ఏంటండి? మంజుష. మంజుష. మంజు షా. కొత్త పేరు ఇప్పుడు దాన్ని అదే కొంచెం కన్ఫ్యూజన్. మంజు ఉంది కదా, మంజులా ఉంది, మంజు షా. మంజు షా. అది పేరు అంటే కొంచెం అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడే అంటే అది పేరు ఎందుకండి, మనం ఉన్నాం కదా. అది మాత్రం కాదు, ఆయన చెప్పారండి నన్ను, అందరికీ ఒక్కొక్కరికి 3 పేర్లు ఉన్నాయి. సో అప్పుడు సమ్ టైమ్స్ ఇట్ లిటిల్ డిఫికల్ట్.